కావాలంటే అలా వర్తిస్తాం. ఇది కాదు ముందుకెళ్దాం మేడం అంటారా? అందరూ సార్ వాళ్ళలాగే మీరు కూడా ఒక మంచి జాబ్, మీకు నెలవారీ జీతాలు అన్నీ ఉంటాయి. అరే మాకు ట్రైనింగ్ అంటే ఏదో బ్లౌజ్ కుట్టడం వచ్చు, లేకపోతే కొద్దిగానే వచ్చు ఎట్లాగా, మీకు చెయ్యాలి అనే తపన, మీరు ముందుకెళ్ళాలి, మా ఇంటికి నేనే ఆధారం అవ్వాలి అనే ఒక గట్టి పట్టుదల ఉంటే మీతో మేమే కుట్టిస్తాం. మీరు స్పెషల్గా మాకు స్కిల్ లేదు, మేము ఇలా చేయలేము, అలా చేయలేము, అట్లా చేయలేము, ఇవన్నీ అక్కర్లేదు. మీకు స్ట్రైట్ కుట్లు, కరువు కుట్లు అంటే రౌండ్గా కానీ పక్కకు తిప్పడం కానీ, ఈ రెండు కరెక్ట్గా వస్తే మీతో ఎటువంటి వర్కైనా మేము చేయించుకుంటాం. మీకు ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ అంటే 1 మంత్లోనే దాదాపు అందరూ లైన్లోకి వచ్చేస్తారు. అంటే ఆ మిషన్లు మీకు అలవాటు లేదు కాబట్టి, ఇండస్ట్రియల్ మిషన్స్ మీకు అలవాటు ఉండవు కాబట్టి. కానీ మామూలుగా మీరు మేము నేర్పే దాంట్లో ఇంకొంచెం నేర్చుకోలేని వాళ్ళు ఉంటే 2వ నెల కూడా ట్రైనింగ్ తీసుకుంటే నెక్స్ట్ నుంచి మీకు జీతాలతోటి వర్క్ స్టార్ట్ చేస్తాం. మీరు అలా చేస్తాము అంటే మేము ఇప్పుడు ఏపీలో 16 సెంటర్లు పెడుతున్నాం. మీ అందరూ ఓకే మాకు ఇక్కడ షెల్టర్ ఉందండి, పెద్ద గొడవన్ ఉంది, అది ఎవరో ఒకరు అంటే సార్ లాంటి వాళ్ళు కానీ, ఇక్కడ పెద్దలు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఒక షెల్టర్ ఇస్తాము అంటే మాకు మినిమం ఒక 5000 ఎస్ఎఫ్టీ కావాలి. అలాంటి ఎస్ఎఫ్టీ ఉంటే ఒక 100 మిషన్స్ ఇక్కడ వేసి మీకు వర్క్ కూడా ఇక్కడ ఇచ్చి, మీకు జీతాలు కూడా ఇక్కడే ఇచ్చి ఆ ఇండస్ట్రీ ఇక్కడ స్టార్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ చూసిన తర్వాతే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. దాని వాల్యూ 2,06,00,000. వేరు చోట్ల చాలామంది అడగడం జరిగింది. మాకు అక్కడ వర్కర్స్ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే మేము డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కడికక్కడ వెళ్ళిపోయి మేము పెట్టేస్తామంటే వాటిని మూతేసుకొని కూర్చోవడానికి కుదరదు. కాబట్టి మీ అందరూ కరెక్ట్గా వచ్చి వర్క్ చేస్తాము, ఏదో అందరూ పిలిస్తే వచ్చాము కూర్చున్నాము అనుకోకుండా మాకు వర్క్ కావాలని నిజంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. వెరీ గుడ్. 80% ఉన్నారు. ఈ 80% నిజంగా వస్తారు అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా ఈ సభ ముందే మీకు ప్రమాణం చేస్తున్నాను, మాటిస్తున్నాను, కంపల్సరీ ఇక్కడ నేను యూనిట్ పెడతాను. దానికి మాకు కావాల్సింది కరెంటు, షెల్టరు, వర్కర్స్. ఈ 3 మా దగ్గర ఉన్నాయి మేడం అని మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పొచ్చు. మేము మీకు అంటే 1 నెల తిరిగేసరికి మీకు సెంటర్ పెట్టి చూపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. అది మా గార్మెంట్సే మీకు అటువైపు తీసుకొస్తాం సార్, నేనైతే వస్తానని చెప్పాను. ఒకటి మీకు ఇది పెట్టిన తర్వాత ఈఎస్ఏ ఉంటుంది, పిఎఫ్ కటింగ్ ఉంటుంది, తర్వాత ఈ గవర్నమెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ పని చేయాలనుకుంటే ఒక పని చేయండి. కొంతమంది అన్న ఒక 20 మందో ఇంతమంది అవసరం లేదు, ఒక 40 మందో ఎంతోమంది అడ్రీస్కి వచ్చారనుకోండి, అసలు ఆ వర్క్ విధానం ఏంటి, వర్క్ ఎలా చేస్తున్నారు, మీరు వచ్చి వీళ్ళందరూ అవసరం లేదు నాకు. వీళ్ళందరికీ ఇక్కడ వర్క్ ఆల్రెడీ మేడం చెప్పేశారు కాబట్టి మీకు ఆల్రెడీ గార్మెంట్స్ వచ్చినట్టే. ఆ గార్మెంట్స్ రావాలంటే ఏంటి, మీరు నేర్చుకోవాలి కదా. అక్కడ ఒక 40 మంది ఎవరైనా అంటే పిల్లలు లేనోళ్ళు, కొంచెం ఫ్రీగా ఉన్నోళ్ళు ఉంటారు కదా, అందరూ రకరకాల వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మీరు అందరూ మాట్లాడుకుని అక్కడ దాకా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 30 మెంబర్స్, ఒక 40 మెంబర్స్ వచ్చారనుకోండి, అక్కడ వాళ్ళు నేర్చుకుంటే సూపర్వైజర్ ఉంటారు అక్కడ వాళ్ళు, మీకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేడం అన్నట్టుగా ఒక షర్టు కుట్టడానికి మీరు జస్ట్ వెళ్తారు, ఆ మిషన్ ఆపరేటింగ్ ఎలా చేయాలి, మెయిన్ ఏంటంటే 1 డే వరకు ఆ మిషన్ని ఆధీనంలోకి రావాలి. అంటే మీరు కుట్టిన మిషన్లు వేరు, ఆ మిషన్ వేరు, బట్ దాంట్లో కూడా హై టెక్నాలజీ, జూకీ వేరు, జాక్ వేరు. ఈ 2 మిషన్లు ఆల్రెడీ కొంతమంది వాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చేది టెక్నాలజీ, హై టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఏంటంటే పెద్ద దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని మెథడ్స్ ఉంటాయి దాంట్లో. మీరు కత్త తీసుకొని మీరు కట్ చేస్తుంటారు కదా దారం, అదే కట్ అయిపోయింది. కొన్ని అలాంటివి ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ మీరు నేర్చుకున్నారనుకో, రేపొద్దున ఇక్కడ 100 మిషన్లు తీసుకొచ్చి 2 కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టామనుకో, బట్ మాకు షూటీ మీరు 25 మంది వచ్చారు కదా అక్కడ, మీకు అప్పచెప్పేస్తాము. వాళ్ళు కొంచెం వీళ్ళకి నేర్పించుకోవటానికి చూసుకుంటానికి. మీకు కూడా ఈ రాజధానిలో ఒక గార్మెంట్స్ వచ్చేసింది. నా ఒపీనియన్ అయితే అది. మీరు కూడా కొంతమంది బయటకు వచ్చి నేర్చుకోండి ఫస్ట్ అక్కడ.
పని విధానాలు తెలియాలి కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాము. మీలో ఒక్కళ్ళకు కూడా తెలియకపోతే పని చేయాలంటే కష్టం కదా. కదా సార్? అది ఒక 20 మందో 25 మందో మీరు గ్యాదర్ అయ్యి ఇదిగో ఇంతమంది వస్తానని చెప్పారనుకోండి, ట్రాన్స్పోర్ట్కి నేను సార్ వాళ్ళతో మాట్లాడతాను ఎలా మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని. ఒక నెల వాళ్ళు అక్కడ వచ్చారనుకోండి, అక్కడ బాగుంది అనుకుంటే అక్కడే స్టాండర్డ్ అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికి మాత్రం వేరే పెడతాము, ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ ఇంకొకటి, మీకు ఇప్పుడు ఇంట్లో ఉంటారు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు, కానీ నాకు పని కావాలి. అలాంటి వాళ్ళకి కూడా మంగళగిరి మీకు అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చి మీరు వర్క్ తీసుకొని వెళ్ళండి. ఈ